గోవింద 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 గోవింద. దుఃఖ సంఘధారక సౌఖ్య సంఘధారక గోవింద గోవింద. అనుభవ పరిమేయం బోధమాత్ర ప్రమేయం శృతిశత పరిగేయం శ్రౌతమార్గేణ జేయం పరిహత గుణమాయం ప్రార్థితాశేషదేయం భవతరణశరణ్యం భావయామ్యగ్రగణ్యం అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా మనసులో ధ్యానించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుందాము. ఈ కార్యక్రమానికి నిర్విఘ్న సమాప్తిని చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్ర సమేయదీయ నయనే భార్యా యదీయా రమా యస్మాద్విశ్వసృడప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. రెండవ పాదంలోని 1 నుండి 15 సూత్రాల వరకు మహర్షి గారు క్లేశాలు, ఆ క్లేశాల యొక్క ఫలితాలైనటువంటి జన్మలు, ఆ జన్మలకు కారణమైనటువంటి కర్మలు, ఆ కర్మల ద్వారా వచ్చేటువంటి భోగాలు, వాటి ద్వారా కలిగేటువంటి కష్ట నష్టాలు, ఇవన్నీ కూడా దుఃఖమయాలు అనే విషయాన్ని చక్కగా ప్రస్తావన చేసి నిరూపణ చేశారు. ఆ కష్టాలు తొలగిపోవాలి అంటే ఏం చేయాలి, ఆ దుఃఖం తొలగిపోవాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని మొదటి పాదంలోనే కొంత చెప్పి ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మరింత స్పష్టంగా బోధించటం కోసం హేయం దుఃఖమనాగతం అని 16వ సూత్రంలో ప్రారంభించి కష్టాలను పోగొట్టుకునేందుకు అసలు సిసలు ఉపాయం ఏముంది అనే విషయాన్ని నిరూపించబోతున్నారు. అందులో మొదటిగా ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి కష్టం లేదా ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి దుఃఖం అది అనుభవారూఢంగా ఉంది, దాన్ని పెద్దగా మార్చగలిగింది ఏమీ లేదు. అనుభవించేసినటువంటి దుఃఖం, దాని గురించి ఇప్పుడు ఆలోచన అనవసరం. రాబోయే దుఃఖాన్ని, చేసుకున్నటువంటి కర్మలకు ఫలితంగా వచ్చి తీరవలసినటువంటి దుఃఖాన్ని ఆపుకునేందుకు ఒక ఉపాయం వెతుక్కోవాలి. దానికి తగ్గట్లుగా ముందు హేయం దుఃఖం అనాగతం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. రాబోయే, రానున్న లేదా చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలుగా తప్పనిసరిగా వచ్చి పడబోతున్నటువంటి దుఃఖాన్ని హేయం విడిచిపెట్టుకోవాలి. విడిచిపెట్టుకోవలసింది రాబోయే దుఃఖాన్ని అనేటువంటి విషయాన్ని ఆలోచించమని ఈ సూత్రంలో సలహా ఇచ్చారు.
ఇచ్చి ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవాలి అంటే వేరే రకంగా ఆలోచిస్తే లాభం లేదు, దీనికి ఇంకొక విధానంలో ఆలోచించాలి. ఈ దుఃఖం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, ఈ దుఃఖానికి హేతువేమిటి, మూలమేమిటి, ఆ మూలాన్ని ఎలా తప్పించుకోవాలి అనే విధంగా ఆలోచన సాగాలి. దానికి తగినట్లుగానే ఈ దుఃఖానికి హేతువును మొదలు నిర్ణయించుకోవాలి. దాన్ని దృగ్దృశ్యయోహో సంయోగ హేయహేతు అనే విధానంలో నిర్ణయించుకోవాలి అని 17వ సూత్రంలో చెప్పారు. దృగ్దృశ్యయో సంయోగ అస్మితా సూత్రంలో చెప్పినటువంటి దృక్శక్తి కలిగిన పురుషుడికి, దర్శన శక్తి కలిగినటువంటి మనస్సు మొదలైనటువంటి వస్తువులకు, ఈ రెండిటికి దృగ్దృశ్యాలకు ఉండేటువంటి సంయోగం అవినాభావ సంబంధం, ఈ రెండిటి యొక్క సంబంధం ఈ దుఃఖానికి హేతు అవుతోంది అనే విషయాన్ని చెప్పారు. దృగ్దృశ్యయోహో సంయోగ హేయహేతు అనే సూత్రంలో. ఇందులో దృక్, దృశ్య అలాగే సంయోగ అని 3 పదాలున్నాయి కదా. అందులో దృశ్యం అంటే ఏంటి, దృక్ అంటే ఏంటి, ఆ రెండిటి యొక్క సంయోగం అంటే ఏమిటి అనేటువంటి జిజ్ఞాసలకు సమాధానాలుగా పై సూత్రాలను తెర మీదకు తీసుకొచ్చారు. అందులో దృశ్యాన్ని పై సూత్రంలో 18వ సూత్రంలో ఈ విధంగా నిర్ణయించారు. ప్రకాశం క్రియా స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం అని. దృశ్యం అంటే చూడబడేటువంటి వస్తువు, మనం చూసేటువంటి వస్తువు, లేదా మనం అనుభవించేటువంటి వస్తువు, మనకి వాడకంలో ఉండేటువంటి వస్తువు అని అర్థం చేసుకోవచ్చు సామాన్యంగా. ఈ రకమైనటువంటి దృశ్య వస్తువు త్రిగుణాలకు నిలయంగా ఉంది, లేదా త్రిగుణాల యొక్క ప్రభావాలను కలిగి ఉంది. దానికి తగ్గట్లుగా ప్రతి వస్తువులోనూ ఒక ప్రకాశ గుణం అనేది ఉంది. ప్రతి వస్తువు తెలుస్తోంది లేదా తెలియటానికి కారణమవుతోంది. దానికి తగినట్లుగా సత్వగుణము యొక్క ప్రభావాన్ని కలిగి ఉంది. అలాగే ప్రతి వస్తువు ఒక క్రియకు హేతువవుతోంది లేదా క్రియను కలిగిస్తోంది, క్రియ ద్వారా ఫలితాన్ని కలిగిస్తోంది. కాబట్టి క్రియారూపంగా క్రియను పుట్టించేట్లుగా ఉంది. కాబట్టి క్రియను కలిగించేటువంటి రజోగుణ ప్రభావాన్ని కలిగి ఉంది. స్థితిశీలంగా ఉంది, కొంచెం బరువుగా ఉంది, అలాగే కదలకుండా ఉండేటువంటి జాడ్యాన్ని కలిగి ఉంది. కాబట్టి దానికి తగినట్లుగా తమోగుణ ప్రభావాన్ని కలిగి ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ప్రకాశం, క్రియా, స్థితిశీలం ఈ 3 స్వభావాలు ప్రతి వస్తువులోనూ కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే కనిపిస్తాయి. ప్రతి దృశ్యంలోనూ ఈ 3 గుణాలు తప్పనిసరిగా ఉంటున్నాయి. ఆ వస్తువులను విభాగం చేసుకోవాలి అంటే భూతేంద్రియాత్మకం అని దాన్ని విభాగం చేసుకోవచ్చు. మనం చూసేటువంటి వస్తువులు, భూతాలు, భౌతికమైనటువంటి పదార్థాలు, ఆ పదార్థాలను చూసేందుకు ఉపయోగించేటువంటి ఇంద్రియాలు భూత ఇంద్రియాత్మకం అని ఈ వస్తువులను 2గా విభాగం చేసుకోవచ్చు. చూడబడేవి, చూడటానికి ఉపయోగించేవి, లేదా అనుభవించబడేవి, అనుభవించటానికి ఉపయోగించేవి అని 2 రకాలుగాను వీటిని విభాగం విడదీసి చూసుకోవచ్చు. భూతేంద్రియాత్మకం ఈ వస్తువుల యొక్క ప్రయోజనం భోగాపవర్గార్థం అనేటువంటి తీరులో అర్థం చేసుకోవచ్చు. సాంసారికమైనటువంటి ఫలితాలను కోరుకునేటువంటి జీవుడికి భోగాలను ఇవ్వటం, సాంసారికమైనటువంటి ఫలితాలు చాలు అని అనుకున్నటువంటి పురుషుడికి అపవర్గాన్ని, మోక్షాన్ని లేదా ఈ కష్టాల నుండి నివృత్తిని ప్రసాదించటం అనేది ఈ దృశ్యం యొక్క ప్రధానమైన విధి, ఈ దృశ్యం యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం అని అర్థం చేసుకోవచ్చు. భోగాపవర్గార్థం దృశ్యం అని ఈ దృశ్యం యొక్క ప్రయోజనాన్ని, ఇందులో ఉండేటువంటి విభాగాన్ని, ఇందులో ఉండేటువంటి సామాన్య గుణాలని 3టిని తెలుసుకోవాలి అని ప్రకాశ క్రియా స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం అనే సూత్రంలో దృశ్యాలను పరిచయం చేశారు. ఈ దృశ్యాలు ఎన్ని ఉన్నాయి అని చెప్పటం చాలా కష్టం. ఈ దృశ్యాలు అనంతాలుగా పెరిగిపోతూనే ఉంటాయి. వీటికి సంఖ్యతో కొలత పెట్టుకోవటం అనేది అసంభవం. వీటిని విభాగం చేసుకుని అర్థం చేసుకోవటమే సులభమైనటువంటి ఉపాయం
అనే విషయాన్ని నిర్ధారిస్తూ పై సూత్రంలో విశేష అవిశేష లింగమాత్ర అలింగాని గుణపర్వాణి అనే విషయాన్ని మహర్షి గారు నొక్కి చెప్పారు. కనిపించేటువంటి వస్తువులను విశేషాలు అని, అవిశేషాలు అని, లింగమాత్రం అని, అలింగం అని 4 రకాలుగా విభాగం చేసుకోవచ్చు. అందులో విశేషాలు అంటే ఏదో ఒక విశేషంతో మనకు తారసపడేవి లేదా ఏదో ఒక విశేషంతో మనకు ఉపయోగపడేవి అయినటువంటి వస్తువులు. అవి మనకు కనిపించేటువంటి 5 భూతాలు, పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము అని పిలువబడేటువంటి 5 భూతాలు. ఈ 5 భూతాలలో ఉండేటువంటి గుణాలను తెలియచేసేటువంటి 5 జ్ఞానేంద్రియాలు, శబ్ద స్పర్శ రూపరస గంధాలను తెలియచేసేటువంటి శ్రోత్ర త్వక్ చక్షు రసన ఘ్రాణాలు అనేటువంటి 5 జ్ఞానేంద్రియాలు, అలాగే 5 కర్మేంద్రియాలు, వాక్ పాణి పాద పాయు ఉపస్థలు అని పిలువబడేటువంటి 5 కర్మేంద్రియాలు, ఆయా క్రియలను చేసేటువంటి ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలన్నిటినీ నియంత్రించేటువంటి మనస్సు అని మొత్తం 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు 11. వీటితో పాటుగా వీటి ద్వారా తెలుసుకునేటువంటి 5 భూతాలు మొత్తం కలిపితే 16 విశేషాలను విశేషగణంలోకి చేర్చుకోవచ్చు. ఈ విశేషాలను కలిగించేటువంటివి సామాన్య వ్యవహారానికి అంతగా ఉపయోగించని లేదా అంతగా నోచుకోనటువంటివి అవిశేషాలు. అవి పంచతన్మాత్రలు అనే పేరుతో పిలువబడేటువంటివి. అందులో శబ్దతన్మాత్ర, స్పర్శతన్మాత్ర, రూపతన్మాత్ర, రసతన్మాత్ర, గంధతన్మాత్ర అనే పేరుతో పిలువబడేటువంటి మహాభూతాల యొక్క సూక్ష్మ దశలు లేదా సూక్ష్మ అవస్థలు ఇవి 5. ఇవి కాక అహంకారం అని పిలువబడేటువంటి తత్వం ఒకటి. ఇవి మొత్తం 6 తత్వాలు, అవిశేషాలు అని పిలువబడేటువంటి తత్వాలు ఉన్నాయి. ఈ 6 అవిశేషాలకు కారణమైనటువంటి లింగమాత్రం కేవలం ఊహకు మాత్రమే అందేటువంటి, కేవలం ఊహతో మాత్రమే తెలుసుకోగలిగేటువంటి లింగమాత్రం అని పిలువబడేటువంటి మహత్తత్వం అనేటువంటి తత్వం. ఈ తత్వంతో సహా అన్ని తత్వాలకు కారణమైనటువంటి అలింగం, ఏ ఊహకు అందని కేవలం సమాధి స్థితిలో మాత్రమే తెలుసుకోవడానికి వీలుగా ఉండేటువంటి మూల ప్రకృతి లేదా త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి అని, ఇవన్నీ గుణాల యొక్క పర్వాలు, గుణమయంగా ఉండేటువంటి వస్తువుల యొక్క కణుపులు, వస్తువుల యొక్క విభాగాలు అని చెప్పారు. 16 విశేషాలైతే 6 అవిశేషాలైతే అవి 22 అయినాయి. 22కు లింగమాత్రాన్ని కలుపుకుంటే 23, అలింగాన్ని కూడా కలుపుకుంటే 24. మొత్తం 24 రకాలుగా ఉండేటువంటి దృశ్యాలను 4గా విభాగం చేసుకుని విశేష అవిశేష లింగమాత్ర అలింగాని గుణపర్వాణి అని వీటిని తెలుసుకోవచ్చు అనే విషయాన్ని చెప్పారు. చెప్పి దృశ్యాన్ని తెలుసుకునేటువంటి ద్రష్ట ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా ద్రష్టాచ దృశిమాత్రోపి దృశిమాత్ర శుద్ధోపి ప్రత్యయానుపశ్య అనే సూత్రాన్ని తీసుకువచ్చారు. ద్రష్ట, ఈ వస్తువులను చూసేటువంటి ద్రష్ట, దృశిమాత్ర కేవలం చైతన్య స్వరూపుడు మాత్రమే లేదా జ్ఞానస్వరూపుడు మాత్రమే. ఆ ద్రష్ట అతి శుద్ధంగా ఉండేటువంటి వాడు, ఏ వస్తువులతోనూ సంబంధం లేనటువంటి వాడు. కానీ ప్రత్యయానుపశ్య, అస్మిత యొక్క ప్రభావంతో తన శక్తిని దర్శన శక్తి కలిగినటువంటి మనస్సుతో కలిపేసుకుని ఉన్నందువలన, తనను మనస్సును వేరువేరుగా చూసుకోలేకపోతున్నందువలన ఆ మనస్సు ఏ అంశాన్ని తీసుకొచ్చి చూపెడితే ఆ అంశాన్ని మాత్రమే చూస్తున్నాడు. ఏ అంశాన్ని, ఏ దృశ్యాన్ని చూపిస్తే ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. తన యొక్క తత్వాన్ని కూడా ఆ మనస్సు చూపిస్తేనే చూస్తున్నాడు. ఇలా ప్రత్యయానుపశ్య, ప్రత్యయం పశ్యంతం అనుపశ్యతి అనే స్థితికి చేరుకున్నాడు అని ద్రష్ట గురించినటువంటి పరిచయాన్ని, వాస్తవ అవాస్తవమైనటువంటి రూపాలను రెండిటిని
పరిచయం చేశారు. ద్రష్ట దృశిమాత్ర శుద్ధోపి ప్రత్యయానుపశ్య అనేటువంటి సూత్రంలో. ఈ ద్రష్టకు దృశ్యానికి ఉండేటువంటి సాధారణ సంబంధం ఏమిటి అనే ప్రశ్నకు సాధారణ సమాధానంగా తదర్థ ఏవ దృశ్యస్య ఆత్మ అనే సూత్రాన్ని తీసుకొచ్చారు. ద్రష్ట యొక్క భోగాపవర్గాల కోసం చూసేవాడు లేదా అనుభవించేవాడు పురుషుడు ఇతని యొక్క భోగము లేదా ఆ భోగం నుంచి నివృత్తి అనే రెండు ఫలితాల కోసం, భోగాపవర్గాల కోసం ఈ దృశ్యం నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. దృశ్యం స్వతహ తనంతట తాను ఏ ఫలితాలను అనుభవించలేదు. చైతన్యం లేని జడమైనటువంటి ఈ దృశ్య ప్రపంచం తన యొక్క మార్పులతో ఏ ఫలితాన్ని తాను అనుభవించలేదు. ఫలితాన్ని ద్రష్ట చేతనుడైనటువంటి పురుషుడు మాత్రమే అనుభవించాలి. అలా పురుషుడికి ఉపకరించటం అనేదే దృశ్యం యొక్క పని. దృశ్యంతో ఉపకారాన్ని పొందటం అనేదే పురుషుడు యొక్క పని అని తదర్థ ఏవ దృశ్యస్య ఆత్మ అనే సూత్రంలో నిరూపణ చేశారు. చేసి ఆ తదర్థ అనేటువంటి అంశంలో రెండు అంశాలు ఉన్నాయి కదా. ఒకటి భోగాలను తెచ్చిపెట్టడం, రెండోది అపవర్గాన్ని, మోక్షాన్ని తీసుకురావటం లేదా కష్టాల నుండి పరిపూర్ణమైనటువంటి నివృత్తిని కలిగించటం అని రెండు ప్రయోజనాలు ఉన్నాయి కదా. ఈ రెండు ప్రయోజనాలలో ఒకవేళ గనక సాధన ద్వారా తత్వజ్ఞానం సమకూరి సమాధి స్థితి చక్కగా కుదిరి ఈ దృశ్యమైనటువంటి వస్తువులతో పని లేకపోవటం అనేది జరిగితే, మనస్సు ప్రతిప్రసవ స్థాయికే గనక చేరుకుంటే, తన యొక్క మూల ప్రకృతిలో కరిగిపోయే దశకు గనక మనస్సు చేరుకుంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని కృతార్థం ప్రతి నష్టమప్యనష్టం తత్ అన్యసాధారణత్వాత్ అనే సూత్రంలో చెప్పారు. కృతార్థం ఎవరైతే తనకు సాంసారికమైనటువంటి ప్రయోజనాలు చాలు, ఈ సుఖదుఖాలు, ఈ ఫలితాలు ఇవన్నీ కూడా అక్కర్లేదు, కేవలం తత్వజ్ఞానం దానికి సంబంధించినటువంటి ఫలితమే కావాలి అని తలపోస్తారో, ఎవరైతే దానికి తగినట్లుగా నడుచుకుంటారో, సాధన చేసుకుంటారో, వివేకఖ్యాతిని సమాధి స్థితిని క్రమంగా పొందగలుగుతారో, అటువంటి వారికి క్రమంగా ఈ దృశ్యాన్ని చూపించేటువంటి మనస్సు ఈ రెండూ కూడా నష్టమైపోతాయి లేదా అటువంటి వారికి కనుమరుగైపోతాయి. అటువంటి వారికి ఇవి పెద్దగా ఉపకరించవు. కృతార్థం ప్రతి నష్టమపి. కానీ మిగతా వారికి మాత్రం అవి అలాగే పనిచేస్తూ ఉంటాయి. అనష్టం తత్ అన్యసాధారణత్వాత్. మిగతా వారికి మాత్రం ఈ దృశ్య ప్రపంచం అలాగే ఉన్నట్లుగా తోస్తుంది. వారి వారి మనస్సులు కూడా వారికి పని చేస్తూనే ఉంటాయి. కృతార్థం ప్రతి ఎవరైతే తమ యొక్క వివేకఖ్యాతిని పొందగలిగారో వారికి మాత్రం ఈ మనస్సు కానీ, మనస్సుతో చూడబడేటువంటి దృశ్య ప్రపంచం కానీ లెక్కలోకి రాదు. అది నష్టమైపోయినట్టే లేదా వినాశాన్ని పొందినట్లే అనే విషయాన్ని చెప్పారు. కృతార్థం ప్రతి నష్టమప్యనష్టం తత్ అన్యసాధారణత్వాత్ అనేటువంటి సూత్రంలో. ఇవన్నీ సరే, ద్రష్ట అంటే సుమారుగా అర్థమైంది, దృశ్యం అంటే విభాగంతో సహా తెలిసింది. ఈ ద్రష్టకు దృశ్యానికి ఉండేటువంటి సంబంధం ఏమిటి? దృగ్దృశ్యయో సంయోగ హేయహేతు, దుఃఖానికి కారణం అని చెప్పబడినటువంటి సంయోగం అంటే ఏంటి అంటే దానికి సమాధానంగా మహర్షి గారు స్వస్వామిశక్తియో స్వరూపోపలబ్ధి హేతు సంయోగ అనే సూత్రాన్ని తీసుకొచ్చారు. స్వామిశక్తి కలిగిన వాడు స్వతంత్రుడైనటువంటి పురుషుడు, స్వశక్తి కలిగినదేమో బుద్ధి. ఈ స్వామిశక్తి, స్వశక్తి అనే రెండు రకాల శక్తులు తమ యొక్క స్వరూపాన్ని కోల్పోయినట్లుగా ఉండి, తమ యొక్క స్వరూపాన్ని కాక పక్క స్వరూపాన్ని తెలుసుకునేటువంటి దశను సంయోగంగా అర్థం చేసుకోవచ్చు. స్వశక్తి జడమైనటువంటి మనస్సు తన యొక్క శక్తిని విడిచిపెట్టుకుని పక్కన ఉండేటువంటి చేతనుడైనటువంటి పురుష శక్తిని తన మీదకు ఆపాదన చేసుకున్నటువంటి దశను, పురుషుడు తన యొక్క స్వశక్తి అయినటువంటి స్వతంత్ర శక్తిని లేదా చేతన శక్తిని విడిచిపెట్టుకుని పక్కన ఉండేటువంటి మనస్సుకు ఉన్నటువంటి దర్శన శక్తిని నెత్తి మీద వేసుకున్నటువంటి స్థితిని, ఆ స్థితిని, ఈ స్థితి ద్వారా ఏవో ప్రాపంచకమైనటువంటి విషయాలను తెలుసుకునేటువంటి స్థితిని, దృశ్యాలను
తెలుసుకునేటువంటి, దృశ్యాలను అనుభవించేటువంటి స్థితిని, ఆ స్థితికి కారణమైనటువంటి ఒక సంబంధాన్ని సంయోగ అని అర్థం చేసుకోవచ్చు. స్వామి శక్తియో స్వరూపోపలబ్ధి హేతు సంయోగ అనేటువంటి గహనమైన సూత్రాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పటికీ మీరు సమాధానం ఏం చెప్పలేదు. మేము అడిగిందేమో మీ సంబంధం సంయోగం అంటే ఏమిటి అని, మీరేమో ఈ రెండూ కలిసి పనిచేయటానికి వీలుగా ఉండేటువంటి సంబంధం అని సమాధానం చెప్తున్నారు. రెండిటికి పొంతన కుదరటం లేదు అని మనం అడగగా, తస్య హేతురవిద్య అని ఒక సూత్రాన్ని మహర్షి గారు తీసుకొచ్చి, ఇది సంబంధం అంటే చెప్పుకోదగ్గ సంబంధమేం కాదు, ప్రసిద్ధమైనటువంటి సంబంధాల లాంటి సంబంధాలు కావు, లేదా నిరూపణ చేయగలిగినటువంటి సంబంధం కూడా కాదు. ఎందుకంటే ఈ సంబంధానికి హేతువు, ఈ సంబంధానికి కారణం అవిద్య మాత్రమే, భ్రమ మాత్రమే. అవిద్య అనబడేటువంటి క్లేశాన్ని పరిచయం చేసేటప్పుడు ఈ అవిద్యను భ్రమరూపంగా చూపించాం కదా. ఆ భ్రమరూపంలో ఉండేటువంటి అవిద్య ఈ సంబంధానికి హేతువు. పురుషుడు తన యొక్క స్వరూపాన్ని మరచి తన పక్కన ఉండేటువంటి మనస్సును తానుగా భావించటం, మనస్సును తాను అనుకుని భ్రమపడటం అనేదే ఈ పురుషుడికి మనస్సుకి ఉండేటువంటి సంబంధం. అది ఆవిద్యకమైనటువంటి సంబంధమే కానీ మరొకటైతే కాదు అనే విషయాన్ని తస్య హేతు అవిద్య అనే సూత్రంలో స్పష్టంగా తెలిపారు. ఎప్పుడైతే ఈ అవిద్య హేతువు అని తెలిసిందో, లేదా భ్రమలు మాత్రమే ఈ సంబంధానికి హేతువులుగా ఉన్నాయి అనే విషయం తెలిసిందో, అప్పుడు ఆ భ్రమలు తత్వజ్ఞానం ద్వారా తొలగిపోవాలి, లేదా వివేక ఖ్యాతి ద్వారా తొలగిపోవాలి. అలా తొలగిపోయినప్పుడు తదభావాత్ సంయోగాభావ హానం తత్ దృశేహే కైవల్యం అనే విషయం స్థిరపడిపోతుంది అనే విషయాన్ని కూడా పై సూత్రంలో చెప్పారు. తదభావాత్ తత్వజ్ఞానం కలగటం ద్వారా అవిద్య పోవటం వలన, లేదా భ్రమలు తొలగిపోవటం వలన ఆ భ్రమల ద్వారా వచ్చినటువంటి పురుష మనస్సంయోగం అనేది పోవటం వలన, లేదా దృగ్దృశ్య సంయోగం అనేది పోవటం వలన తదభావాత్ సంయోగాభావ అనేది ఏర్పడుతుంది. అలా సంయోగాభావం గనక ఏర్పడితే హానం, దుఃఖం అనేది పోయినట్లవుతుంది. ఈ హానం అనేది వచ్చిన తరువాత ఏ సంబంధము లేనటువంటి శుద్ధమైన పురుష స్వరూపం గనక నిలబడితే తత్ దృశేహే కైవల్యం. ఇదే దృక్స్వరూపమైనటువంటి ఆత్మకు కైవల్యం. ఏ దృశ్య వస్తువుతోనూ సంబంధాన్ని కలిగి ఉండకపోవటం, తన యొక్క స్వస్వరూపాన్ని నిలబెట్టుకోవటం అనేదే కైవల్యం. దీన్నే మోక్షం అని కూడా వ్యవహరిస్తారు అని ఈ సూత్రంలో చెప్పారు. తదభావాత్ సంయోగాభావ హానం తద్దృశే కైవల్యం అనేటువంటి సూత్రంలో ఈ ఆవిద్యకమైనటువంటి సంబంధం, అవిద్యతో భ్రమలతో వచ్చేటువంటి ఈ సంబంధం పోవాలి అంటే తత్వజ్ఞానం కావాలి అని అనుకున్నాం కదా. తత్వజ్ఞానం వలన మాత్రమే పోతుంది అని అనుకున్నాం కదా. దాన్ని మరింత బలంగా తెలుసుకోవాలి అనే విషయాన్ని ధృవీకరిస్తూ వివేక ఖ్యాతి అవిప్లవా హానోపాయ అనే సూత్రాన్ని మహర్షి గారు పరిచయం చేశారు. వివేక ఖ్యాతి పురుషుడికి మనసుకి ఉండేటువంటి వివేకాన్ని, ఈ రెండు పదార్థాలకు, రెండు తత్వాలకు ఉండేటువంటి తేడాని సరిగ్గా తెలుసుకోవటం, ఈ భేదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటం అనేది వివేక ఖ్యాతి అయితే, ఆ వివేక ఖ్యాతి తేలిపోకుండా, ఆ వివేక ఖ్యాతికి విలువ లేకుండా ఉండకుండా, వివేక ఖ్యాతి బలంగా ఉండటం, వివేక ఖ్యాతి స్థిరంగా ఉండటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. అలాంటి వివేక ఖ్యాతి అవిప్లవ, తేలిపోనటువంటి వివేక ఖ్యాతి హానోపాయ, కష్టాలకు నివృత్తి మార్గము. కష్టాలను నివృత్తి చేసుకోవాలి అంటే, దుఃఖాలను పోగొట్టుకోవాలి అంటే
అవిప్లవమైనటువంటి స్థిరమైనటువంటి వివేక ఖ్యాతి రావాలి. ఆ వివేక ఖ్యాతి ద్వారానే భ్రమలు తొలగుతాయి. భ్రమలు తొలగితేనే భ్రమల వల్ల వచ్చినటువంటి సంబంధాలు పోతాయి. సంబంధాలు పోతేనే దృగ్దృశ్యాలకు ఉండేటువంటి సంబంధం తొలగిపోతేనే ద్రష్టకు ఉండేటువంటి దుఃఖాలు పోతాయి అనే విషయాన్ని వివేక ఖ్యాతి అవిప్లవ హానోపాయ అనేటువంటి సూత్రంలో తెలియజేశారు. చేసి ఈ వివేక ఖ్యాతి ఒకేసారి కలగటం లేదా వివేక ఖ్యాతి అవిప్లవ దశకు ఒకేసారి చేరిపోవటం అనేది తొందరగా జరగదు. దానికి 7 రకాల మెట్లు ఉంటాయి అని అనుకోవచ్చు. ఆ 7 రకాల మెట్లను యోగి లేదా సాధకుడు తన యొక్క సిద్ధి దశలలో క్రమంగా అనుభవిస్తాడు. తస్య సప్తధా ప్రాంతభూమి ప్రజ్ఞ అనే స్థితిలో ఇది ఉంటుంది. ఒక్కొక్క వస్తువును ఆ వస్తువు యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఎన్ని రకాల దృశ్యాలున్నాయి, ఎన్ని రకాల దృశ్యాలను ఇప్పటికి వదిలిపెట్టుకున్నాను, ఎన్ని రకాల దృశ్యాలను ఇంకా వదిలిపెట్టుకోవాలి అనేటువంటి విషయాలను క్రమక్రమంగా అర్థం చేసుకుంటూ సాధకుడు చివరి స్థాయి అయినటువంటి వివేక ఖ్యాతి అవిప్లవ అనే స్థితిని చేరుకోగలుగుతాడు. చేరుకునేంత వరకు 7 మెట్లున్నాయి అని అనుకోవచ్చు అని సప్తధా ప్రాంతభూమి ప్రజ్ఞ. తస్య ఈ వివేక ఖ్యాతిని తెచ్చుకునేటువంటి లేదా వివేక ఖ్యాతి కోసం ప్రయత్నం చేసుకునేటువంటి యోగికి 7 రకాల మెట్లు, ఆ 7 రకాల మెట్లలో ఉండేటువంటి ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞకు ఉండేటువంటి విశేషాలు, వీటన్నిటిని కూడా విచారించుకోవచ్చు అనే విషయాన్ని చెప్పారు. చెప్పి ఎందుకు వివేక ఖ్యాతి వెంటనే రావటం లేదు, వివేక ఖ్యాతి ఒకవేళ పొరపాటున వచ్చినా ఎందుకు నిలవటం లేదు అంటే మనసులో ఎన్నో రకాలైనటువంటి అశుద్ధులున్నాయి, ఎన్నో రకాలైనటువంటి రాగద్వేషాలు, కామక్రోధాలు లేదా మదమాత్సర్యాలు, మోహాలు, రకరకాల భ్రమలు, వాటి సంస్కారాలు, ఇవన్నీ కూడా అశుద్ధులు చాలా రకాలుగా ఉన్నాయి మనసుల్లోనూ. ఆ అశుద్ధులు ఉన్నంతకాలం వివేక ఖ్యాతి కలగదు, కలిగినా నిలబడదు. కాబట్టి అశుద్ధులను పోగొట్టుకోవటానికి, మనసులోని మాలిన్యాలను తొలగించుకోవటానికి ఒక ప్రయత్నం విడిగా ప్రారంభించుకొని తీరవలసిందే. ఆ ప్రయత్నం యోగాంగానుష్ఠానం అనే తీరులో ఉండవలసిందే అనే విషయాన్ని చెబుతూ యోగాంగానుష్ఠానాదశుద్ధిక్షయే జ్ఞానదీప్తి ఆ వివేక ఖ్యాతే అనేటువంటి సూత్రాన్ని పరిచయం చేశారు. యోగాంగాలను పైన చెప్పబోతున్నాము. ఆ చెప్పబోతున్నటువంటి యోగాంగాలను చక్కగా అనుష్ఠించుకుంటే, యోగాంగాల యొక్క అనుష్ఠానాన్ని, యోగాంగాలను సాధించుకోవటాన్ని గనక చేసుకోగలిగినట్లయితే యోగాంగానుష్ఠానాత్ అశుద్ధిక్షయ, వివేక ఖ్యాతికి అడ్డం పడుతున్న, వివేక ఖ్యాతి నిలవకుండా లేదా వివేక ఖ్యాతి బలపడకుండా అడ్డం పడుతున్నటువంటి అశుద్ధులకు లేదా మాలిన్యాలకు క్షయం ఏర్పడుతుంది. ఆ మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. అశుద్ధిక్షయే క్రమక్రమంగా జ్ఞానదీప్తి, జ్ఞానం యొక్క వెలుగు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. జ్ఞానం యొక్క బలం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. జ్ఞానం యొక్క బలం క్రమంగా పెరుగుతూ ఉండగా ఆ వివేక ఖ్యాతే, వివేక ఖ్యాతి వరకు లేదా అవిప్లవమైనటువంటి వివేక ఖ్యాతి వరకు ఆ జ్ఞాన దీప్తి పెరుగుతూ ఉండగా వివేక ఖ్యాతి స్థిరపడిపోతుంది. స్థిరపడిపోయిన తర్వాత దాని ద్వారా భ్రమలు తొలగిపోతాయి అనే విషయాన్ని నిరూపించారు. యోగాంగానుష్ఠానాత్ అశుద్ధిక్షయే జ్ఞానదీప్తి ఆ వివేక ఖ్యాతే అనేటువంటి ఈ సూత్రంలో యోగాంగాలు ఎన్నున్నాయి అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా 8 యోగాంగాలున్నాయి అనే విషయాన్ని యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధయ 8 యోగాంగాని అనేటువంటి సూత్రంలో సమాధానం చెప్పారు. యమాలు, నియమాలు, ఆసనాలు, ప్రాణాయామాలు, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అని 8 యోగాంగాలున్నాయి. ఈ 8 యోగాంగాలను అనుష్ఠానం చేసుకోగలిగినట్లయితే, వీటిని సాధించుకోగలిగినట్లయితే అశుద్ధి క్షయం తప్పనిసరిగా కలుగుతుంది అని చెప్పారు. అందులో మొదటిగా చెప్పినటువంటి యమాలను 5 యమాలున్నాయి అనేటువంటి అంశాలను అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య,
అపరిగ్రహాః యమాః అనేటువంటి సూత్రంలో చెప్పారు. అహింస అనేది ఒక యమం, సత్యం అనేది మరొక యమం, అస్తేయం దొంగతనం చేయకపోవటం అనేది ఒక యమం, బ్రహ్మచర్యం అనేది మరొక యమం, అలాగే అపరిగ్రహం భోగ సాధనాలైనటువంటి వస్తువులను పేర్చుకోకపోవటం, చేర్చుకోకపోవటం అనేది ఒక యమం అని 5 రకాల యమాలను ప్రస్తావన చేశారు. ఈ 5 రకాల యమాలలో అహింస అనేదాన్ని ప్రధానంగా భావించి, అహింస అంటే హింస లేకపోవటం అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఉంచుకుని, ఆ హింస లేకపోవటం లేదా హింసకు పాల్పడకపోవటం అనే అంశానికి విశేషాలుగా మిగతా 4 యమాలను గురించి చెప్పారు. మాటలతో హింసించకపోవటం అనే అంశాన్ని సత్యంగా నిరూపణ చేశారు. అలాగే ఎదుటివారి వస్తువులను దొంగలించి వారిని హింసించకపోవటం అనే అంశాన్ని అస్తేయంగా చూపించారు. తమను తాము హింసించుకోకపోవటం, తమ సాధనకు తామే అడ్డుపడకుండా ఉండటం అనే అంశాన్ని బ్రహ్మచర్యంగా నిరూపణ చేశారు. అలాగే భోగ సాధనమైనటువంటి వస్తువులను పేర్చుకుంటూ తమ యొక్క స్వస్వరూపాన్ని హింసించుకోవటం లేదా తమ యొక్క స్వరూపాన్నే అవమానించుకోవటం అనేటువంటి హింసకు వ్యతిరేకంగా అపరిగ్రహం అనేటువంటి అహింసా విశేషాన్ని పరిచయం చేశారు. అహింస యొక్క వేరువేరు కోణాలను, వేరువేరు రూపాలను ఈ సూత్రంలో పరిచయం చేశారు. అన్నిటినీ కూడా నిషేధముఖంగా ప్రదర్శించారు. ప్రదర్శించి ఈ 5 యమాలు అనే విషయాన్ని పరిచయం చేశారు. అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహాః యమాః అనేటువంటి సూత్రంలో ఈ యమాలు అందరూ ఎంతో కొంత పాటిస్తూ వచ్చినవే. అందరూ కూడా ఈ యమాలను కొంత కాకపోతే కొంతైనా చూపిస్తారు. కానీ వాటికి పరిమితులు అని కొన్ని ఉన్నాయి. కొన్నిసార్లు ఆ పరిమితులు జాతులకు సంబంధించినటువంటి పరిమితులుగా ఉంటాయి. ఫలానా జాతిని మేము హింసించము, లేదా ఫలానా వర్గాన్ని, ఫలానా సమూహాన్ని మేము హింసించము అన్నట్లుంటాయి. లేదా ఫలానా సందర్భంలో అని కానీ, లేదా ఫలానా కాలంలో అని కానీ, లేదా ఫలానా నియమాలకు లోబడి అని కానీ ఉంటాయి. అలా కాకుండా ఏ పరిమితితోనూ సంబంధం లేకుండా గనక వీటిని సాధించగలిగినట్లయితే ఇవే ఒక పెద్ద మహావ్రతాలుగా నిలుస్తాయి అనే విషయాన్ని జాతి, దేశ, కాల, సమయ అనవచ్ఛిన్నాః సార్వభౌమాః మహావ్రతం అనేటువంటి సూత్రంలో పరిచయం చేశారు. ఒక జాతికి ఈ అహింసలు పరిమితం కాకుండా, లేదా ఒక దేశానికి ఈ అహింసలు పరిమితం కాకుండా, లేదా ఒక కాలానికి పరిమితం కాకుండా, లేదా ఒక నియమానికి మాత్రమే పరిమితం కాకుండా, జాతి, దేశ, కాల, సమయ అనవచ్ఛిన్నాః వీటి పరిమితులను దాటి ఉండేటువంటి ఈ అహింసాది పంచయమాలు, ఈ 5 యమాలు సార్వభౌమాః అన్ని భూములలో, అన్ని సందర్భాలలోనూ పాటించగలిగినటువంటి ఈ యమాలు మహావ్రతం అని పిలువబడతాయి అనే కొత్త విషయాన్ని తీసుకొచ్చారు. వీటి యొక్క లిమిట్స్ అనేవి ఎంతవరకు ఉండవచ్చు, అన్లిమిటెడ్గా అహింసను ఎలా సాధించవచ్చు అనే అంశం మీద మనకు ఒక చిన్నపాటి ఆలోచనను ఈ సూత్రంలో రేకెత్తించారు. ఇలా యమాల గురించిన ప్రస్తావన, యమాల్లో ఉండేటువంటి విశేషాల యొక్క ప్రస్తావనను చేసిన తర్వాత నియమాలను గురించి చెప్పబోతూ శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని నియమాః అనేటువంటి సూత్రాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. శౌచం మానసికంగాను అలాగే శారీరకంగాను శుభ్రతను పాటించటం అనేదాన్ని ఒక నియమంగా చెప్పారు. సంతోషం ఉన్నదానితో తృప్తి పడటం అనేదాన్ని ఒక నియమంగా పేర్కొన్నారు. తపః ఈ పాదంలో మొదటి సూత్రంలో చెప్పినటువంటి తపస్సును, 3 రకాల విభాగంలో ఉండేటువంటి తపస్సును ఒక నియమంగా చెప్పారు. స్వాధ్యాయాన్ని ప్రణవజపం కానీ, లేకపోతే మోక్షశాస్త్రాధ్యయనం కానీ దీన్ని కూడా ఒక నియమంగా చెప్పారు. ఈశ్వర ప్రణిధానం, ఈశ్వరుడికి తాము చేసినటువంటి కర్మలన్నిటినీ సమర్పించుకోవటం, ఆ కర్మలకు ఫలితాలను తాము ఆశించకపోవటంతో మొదలుపెట్టుకుని ఈశ్వరుడికి తమ మనసులోని భావాలన్నిటినీ సమర్పించుకోవటం, భావాలన్నిటితో సహా మనస్సునే సమర్పించుకోవటం వరకు సాగేటువంటి ఈశ్వర ప్రణిధానాన్ని కూడా
ఒక నియమంగా పేర్కొని శౌచ సంతోష తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని నియమాహ అనే సూత్రాన్ని పరిచయం చేశారు. ఈ నియమాలు, ఈ యమాలు ఇవన్నీ కూడా చెప్పుకోవటానికి బాగా ఉన్నాయి, ఏదో ఒక పాజిటివ్ ఫలితాన్ని ఇచ్చేటట్లుగా కనిపిస్తూనే ఉన్నాయి. కానీ వీటన్నిటికీ అడ్డంకులు ఎక్కువగా ఉన్నాయి. అహింసకు కావచ్చు, సత్యానికి కావచ్చు, లేదా శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాలకు కావచ్చు, వేటికైనా సరే అడ్డంకులు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో ఏం చెయ్యాలి అనే ప్రశ్నకు సమాధానంగా వితర్క భావనే ప్రతిపక్ష భావనం, లేదా వితర్క బాధనే ప్రతిపక్ష భావనం అనే సూత్రాన్ని తీసుకొచ్చారు. ఒకవేళ కనుక అహింసకు వ్యతిరేకంగా హింస మీద మనస్సు పోతూ ఉంటే, ఒకవేళ గనక శౌచానికి వ్యతిరేకంగా అశౌచం మీదకు మనస్సు పోతూ ఉంటే, నియమాలకు విరుద్ధంగా లేదా యమాలకు విరుద్ధంగా గనక మనస్సు ఏమైనా కాస్తంత పనిచేస్తూ ఉంటే, దానికి తగ్గ ఫలితం ఎలా ఉంటుంది అని ఆలోచించుకోవటం ఒకటే శరణ్యం. వితర్క బాధనే ప్రతిపక్ష భావనం. ఈ అహింసను విడిచిపెట్టి హింసా మార్గం వైపుకు వెళితే, సత్యాన్ని విడిచిపెట్టి అబద్ధం వైపుకు వెళితే, అస్తేయాన్ని విడిచిపెట్టి దొంగతనం మీదకు మనస్సును మరల్చుకుంటే, లేదా బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి యథేష్ట సంచారాన్ని అలవాటు చేసుకుంటే, అపరిగ్రహాన్ని విడిచిపెట్టి కేవలం పరిగ్రహాలను భోగ సాధనమైనటువంటి వస్తువులను చేర్చుకోవటంలోనే దృష్టి పెడితే, అలాగే శౌచానికి వ్యతిరేకంగా, సంతోషానికి వ్యతిరేకంగా, తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాలకు వ్యతిరేకంగా గనక పనిచేసినట్లయితే కలిగే దుష్ఫలితాలు ఏమిటి అనే అంశం మీద దృష్టి పెట్టుకోవాలి. ప్రతిపక్ష భావనం చేసుకోవాలి. విరుద్ధంగా ఆలోచించి ఇలా గనక నడుచుకోకపోతే, సరి అయిన దారిలో గనక నడుచుకోకపోతే కలిగే దుష్పరిణామాలు ఏమిటి అనే అంశాన్ని ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటే ఆ ప్రవృత్తి తొలగిపోతుంది అనే అంశాన్ని చెప్పారు. చెప్పి దాన్ని తానే విస్తృతంగా ఎలా ఆలోచించుకోవాలి అనే అంశాన్ని పై సూత్రంలో చూపిస్తూ, వితర్కాః హింసాదయః కృతకారిత అనుమోదితాః లోభ క్రోధ మోహ మూలాః దుఃఖాజ్ఞానానంత ఫలదాః ఇది ప్రతిపక్ష భావనం అని ప్రతిపక్ష భావన గురించిన ప్రస్తావన చేశారు. వితర్కాః హింసాదయః అహింసకు వ్యతిరేకంగా ఉండేటువంటి హింస కావచ్చు, ఇతర యమాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఆయా హింసలు కావచ్చు, లేదా నియమాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి దోషాలు కావచ్చు, ఏవైనా కానీ వితర్కాః హింసాదయః 3 దశలలో ఉంటాయి. ఒకటి తాము చేసేటువంటి దోషాలు, కృతంగా కనిపించేటువంటి దోషాలు. 2 కారితం తాము చేయించేటువంటి దోషాలు, చెప్పి చేయించేటువంటి దోషాలు. అలాగే 3 తాము చెప్పి చేయించకపోయినా, తాము స్వయంగా చేయకపోయినా, చేతికి మట్టి అంటుకోకపోయినా అనుమోదితంగా ఉండేటువంటి అంగీకరించినటువంటి తప్పులు. కృత కారిత అనుమోదితాః అనేటువంటి 3 దశలలో ఉంటాయి. ఈ 3 దశలలో లేదా 3 రకాలుగా ఉండేటువంటి ఈ హింసాది దోషాలు తప్పనిసరిగా దుష్ఫలితాలను ఇచ్చి తీరుతాయి. తప్పనిసరిగా వీటికి దుష్ఫలితాలు ఉంటాయి అని అనుకోవటం, దానికి తగినట్లుగా ఈ హింసాదులు మంచి భావాలతో ఏమీ కలగటం లేదు. ఈ హింసలకు మూలం లేదా ఈ హింసాది దుష్ప్రవృత్తికి మూలం మనసులో ఉండేటువంటి లోభం కావచ్చు, ఇతరుల వస్తువులను బలాత్కారంగా తీసుకోవాలి అనేటువంటి కోరిక కావచ్చు, లేదా ఆ వ్యక్తుల మీద కానీ ఆయా వస్తువుల మీద కానీ ఉండేటువంటి కోపం కావచ్చు, లేదా వీటన్నిటినీ మించిన వీటన్నిటికీ తల్లి లాంటి మోహం, అజ్ఞానం లేదా భ్రమ కావచ్చు. వీటి ద్వారా ఈ దోషాలు కలుగుతున్నాయి కాబట్టి, ఈ హింసాది దోషాలు కలుగుతున్నాయి కాబట్టి వీటి ఫలితం కూడా దానికి తగినట్లుగానే ఉంటుంది అనే విషయాన్ని భావన చేసుకోవచ్చు. లోభ క్రోధ మోహ మూలాహ, ఇవి కాక ఈ హింసాదులు మృదు మధ్యమ అధిమాత్ర దశలో కూడా ఉంటాయి. మృదువుగా ఉంటాయి, తక్కువ స్థాయిలో ఉంటాయి, మందస్థాయిలో ఉంటాయి, మధ్యమంగా ఉంటాయి, లేదా అధిమాత్రం లేదా అతిమాత్ర స్థాయిలో ఉంటాయి, చాలా తారాస్థాయికి
చేరుకుని ఉంటాయి. ఏ స్థాయిలో ఉండేటువంటి దోషాలకు ఫలితం ఆ స్థాయిలో తప్పనిసరిగా అందుకోవలసే ఉంటుంది అనే విషయాన్ని భావన చేసుకోవచ్చు. ఆ ఫలితాన్ని దుఃఖ అజ్ఞాన అనంత ఫలదాహ అనే తీరులో అర్థం చేసుకోవచ్చు. ఈ దోషాలన్నీ క్రమంగా దుఃఖాన్నే తీసుకొచ్చి పెడతాయి. ప్రాథమికంగా ఏదో అనుకూలమైనటువంటి ఫలితం దక్కినట్లుగా అనిపించినా క్రమంగా అవి దుఃఖానికే దారితీస్తాయి. ఆ దుఃఖాన్ని పెంచుకుంటూ పోగా దుఃఖాన్ని అనుభవించుకుంటూ పోగా అజ్ఞానం అనేటువంటి ఫలితం వస్తుంది. ఆ దుఃఖము అజ్ఞానము రెండూ కలగలిసిపోయినప్పుడు అనంతమైనటువంటి దుష్ఫలితం ఏర్పడుతుంది. దుఃఖాజ్ఞాన అనంత ఫలదాహ, ఈ రెండిటినీ అనంతంగా మళ్ళీ మళ్ళీ తిరిగి ఇస్తూ ఉంటాయి దోషాలు అనే ప్రతిపక్ష భావన గనక చేసినట్లయితే చెడు ప్రవృత్తుల మీద మనస్సు పోవటం అనేది పెద్దగా జరక్కపోవచ్చు అని ఈ సూత్రంలో చెప్పారు. వితర్కాహ హింసాదయ కృత కారిత అనుమోదితాః లోభ క్రోధ మోహ మూలాః లేదా లోభ క్రోధ మోహ పూర్వకాః మృదు మధ్యమ అధిమాత్రాః దుఃఖాజ్ఞానానంత ఫలదాః ఇది ప్రతిపక్ష భావనం అని. ఇలా ప్రతిపక్ష భావనతో గనక యమ నియమాలను అభ్యాసం చేసుకోగలిగినట్లయితే, యమ నియమాలకు అడ్డంకులను తొలగించుకోగలిగినట్లయితే, ఇలాగే మిగతా యోగాంగాలను కూడా సాధించుకోగలిగినట్లయితే మనసులో ఉండేటువంటి మాలిన్యాలన్నీ క్రమంగా తొలగిపోయి మనస్సు శుద్ధమైనటువంటి మనసులో వివేకఖ్యాతి కుదురుకుని ఆ వివేకఖ్యాతి క్రమంగా బలాన్ని పుంజుకుని అవిప్లవ వివేకఖ్యాతి అనేటువంటి దశకు చేరుకుని ఆ అవిప్లవ వివేకఖ్యాతి ద్వారా మనసులో గూడు కట్టుకున్నటువంటి అజ్ఞానం లేదా అవిద్య భ్రమ అనేటువంటి దోషం తొలగిపోగా ఆ భ్రమతో వచ్చినటువంటి దృగ్దృశ్య సంయోగం అనేది పోగా ఆ దృగ్దృశ్య సంయోగం వలన కలిగినటువంటి దుఃఖాలన్నీ కూడా తప్పకుండా పోతాయి. అప్పుడు హేయం దుఃఖం అనాగతం అనేటువంటి స్థితి తప్పనిసరిగా కలుగుతుంది అని ఈ భాగంలో మహర్షి గారు మనకు సెలవిచ్చారు. ఇంకా పై భాగంలో పైన ఉండేటువంటి యమ నియమాలకు ఉండేటువంటి సిద్ధులను, ఆసనాలను, ప్రాణాయామాలను, ప్రత్యాహారాన్ని మహర్షి గారు చెప్పబోతున్నారు. ఆ చెప్పబోతున్నటువంటి విషయాలను రేపటి రోజున మనం పురస్చరణ చేసుకుందాం. ఇప్పటికీ యోగాంగానుష్ఠానం ద్వారా కలిగేటువంటి మానసికమైనటువంటి బలం, ఆ బలం ద్వారా వచ్చేటువంటి వివేకఖ్యాతి బలం, ఆ బలం ద్వారా కలిగేటువంటి దుఃఖహాని అనేటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకుని మనకు కావలసినటువంటి కష్టాల నుండి పరిపూర్ణమైన నివృత్తి అనే ఫలితం కోసం మనం చేయవలసినటువంటి సాధనను మనం మహర్షి గారి మాటల ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, ఆచరించుకునేందుకు ప్రయత్నం చేద్దాం. మన కష్టాలన్నిటినీ పోగొట్టుకుందాం. అలా మనకు కష్టాలన్నీ పోగొట్టుకునేంత వరకు తోడుగా నిలవవలసిందిగా ఆ మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః అని గీతాచార్యుడు అర్జునునకు బోధించినటువంటి గుణత్రయ విభాగ యోగాన్ని ఈనాడు మనం పారాయణ చేసుకోబోతూ ఉన్నాం. ఏదైతే ఆయన అక్కడ బోధించాడో అదే విషయాన్ని మరొక రకంగా ఆత్మతత్వ జ్ఞానం తెలుసుకోవడం కోసం ప్రకృతి పురుషుల గురించి, అలాగే పంచవింశతి తత్వాలు, వీటన్నిటినీ కూడా జయించి, అంటే మానవుడు తన యొక్క ఆత్మావలోకనం చేసుకుని సమాధి సిద్ధి పొందడానికి కావలసిన వాటినన్నిటినీ కూడా సూత్ర రూపంగా పతంజలి మహర్షి మనకు యోగ సూత్రాల్లో అందించారు. ఆ యోగ సూత్రాల్లో 2వ పాదంలో సాధన పాదంలో ఉండేటువంటి విశేషాలన్నిటినీ సారభూతంగా, సార సంగ్రహంగా ఇంతవరకు మనకు ఆచార్యులు బోధించారు. కాబట్టి అటు గీతాసారము, యోగసారము రెండూ కూడా మనకు సిద్ధించి ఆ సమాధి స్థితికి కావలసినటువంటి సాధన సంపత్తి వెంపు మన మనస్సు మరలే విధంగా ఆ దేవదేవుని వేడుకుందాం. నేటి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు శ్రద్ధగా
భక్తితో పఠించి ఆ పరమాత్మ యొక్క కృపకు పాత్రులమయ్యే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థన. సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోऽధ్యాయః. శ్రీభగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః. సర్గేऽపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం. సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః. తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః. నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం. సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం. తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం. ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత. జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. రజస్తమశ్చాభిభూయః సత్వం భవతి భారత. రజః సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. సర్వద్వారేషు దేహేऽస్మిన్ ప్రకాశ ఉపజాయతే. జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమస్పృహా. రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ. తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్. తదోత్తమవిదాం లోకాన్
अमलान् प्रतिपद्यते रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते कर्मणः सुकृतस्याहुः सात्विकं निर्मलं फलम् रजसस्तु फलं दुःखम् अज्ञानं तमसः फलम् सत्त्वात् संजायते ज्ञानम् रजसो लोभ एव च प्रमादमोहौ तमसः भवतो ज्ञानमेव च ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्थाः मध्ये तिष्ठन्ति राजसाः जघन्यगुणवृत्तिस्थाः अधो गच्छन्ति तामसाः नान्यं गुणेभ्यः कर्तारम् यदा द्रष्टानुपश्यति गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति गुणानेतानतीत्यत्रीन् देही देहसमुद्भवान् जन्म मृत्युजरा दुःखैः विमुक्तो मृतमश्नुते अर्जुन उवाच कैर्लिङ्गैः स्त्रीन् गुणानेतान् अतीतो भवति प्रभो किमाचारः कथं चैतान् त्रीन् गुणानतिवर्तते श्रीभगवानुवाच प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव न द्वेष्टि सम्प्रवृत्तानि न निमित्तानि काङ्क्षति उदासीनवदासीनः गुणैर्यो न विचाल्यते गुणा वर्तन्त इत्येवं योऽवतिष्ठति नेङ्गते समदुःखसुखस्वस्थः समलोष्टाश्मकाञ्चनः तुल्यप्रिया प्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः मानापमानयोस्तुल्यः तुल्यो मित्रारिपक्षयोः सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते मां च यो व्यभिचारेण भक्तियोगेन सेवते सगुणान् समतीत्यैतान् ब्रह्म भूयाय कल्पते ब्रह्मणो हि प्रतिष्ठाहम् अमृतस्याव्ययस्य च शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः। यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा
बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।